26 మంది మహిళల సింధూరాన్ని చెరిపేశారు. వెళ్ళి మీ మోడీకి చెప్పుకోమని ఎగతాళి చేశారు. బాధిత మహిళలు జీవితాంతం ఆ బాధని అనుభవిస్తూ నరకం చూస్తారనేదే పాకిస్తాన్ ఉగ్రవాదుల లెక్క. పహల్గామ్ మారణకాండ భారత్కు మరిచిపోలేని గాయంగా గుర్తుండిపోవాలనే అలా చేశారు. కానీ భారత మహిళలు కష్టం వస్తే కృంగిపోయే రకాలు కాదు. అవసరమైనప్పుడు అపర కాలికల్లా మారడము వారికి తెలుసు. ఆపరేషన్ సింధూర్తో వీరవనితలు పాకిస్తాన్కు దాని ఉగ్రమూకలకు అదే చేసి చూపించారు. 25 నిమిషాల ఆపరేషన్ సింధూర్ను కళ్ళకు కట్టినట్లు చూపించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ మళ్ళీ భారత గడ్డ వైపు చూసే ధైర్యం చేస్తే రిజల్ట్ మరోలా ఉంటుందని ఉగ్రదేశాన్ని హెచ్చరించారు. ఎందుకు ఆపరేషన్ సింధూర్లో వీర మహిళల పాత్ర ఏంటి? డైనమిక్ ఆఫీసర్లు వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ఎలా బయటపెట్టారు చూద్దాం. పాకిస్తాన్ ముష్కర మూకలను అంతం చేసిన ఆపరేషన్ సింధూర్కు ఆరంభమే ఈ ఫోటో. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. ఆ దాడిలో అప్పటికి 6 రోజుల క్రితమే వివాహమై హనీమూన్కు వచ్చిన నవదంపతులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. ముష్కర మూకలు వినయ్ను మతం ఏంటని అడిగి భార్య ముందే దారుణంగా చంపేశారు. ఆ షాక్లోనే భర్త మృతదేహం పక్కనే గుండె లవిసేలా రోధించింది భార్య హిమాన్షి. అప్పుడు తీసిన ఈ ఫోటో భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించింది. అంతేకాదు కళ్ళ ముందు భర్తని కోల్పోయిన మరో మహిళ తనను కూడా చంపేయమని ఉగ్రవాదుల్ని వేడుకుంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని హేళనగా నవ్వి వెళ్ళిపోయాడు. ఇదంతా పాకిస్తాన్ ఉగ్రవాదులు పథకం ప్రకారం చేసిందే. పహల్గామ్ రక్తపాతం భారత్ను జీవితాంతం వెంటాడాలనేది పాకిస్తానీ ఉగ్రవాదుల దుశ్చర్యం వెనక ఉద్దేశం. ముఖ్యంగా మహిళల నుదుటన సింధూరాన్ని చెరిపేసి సంబరపడ్డారు. మరి ఆ సింధూరం పవర్ ఏంటో శత్రువులకు తెలియాలి కదా. ఆపరేషన్ సింధూర్ ద్వారా అదే చేశారు. 25 నిమిషాలు, 24 మిస్సైళ్లు, 9 లొకేషన్లు, 21 లక్ష్యాలు. క్లుప్తంగా ఆపరేషన్ సింధూర్ ఇదే. పాక్ ముష్కరమూకపై త్రివిధ దళాలు చేపట్టిన పవర్ఫుల్ ఆపరేషన్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం. సరిగ్గా అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ మొదలైంది. గ్రౌండ్ లాంచ్, ఎయిర్ లాంచ్ మిసైళ్లతో అటాక్ చేశారు. నిఘా డ్రోన్లతో లక్ష్యాల్ని మానిటరింగ్ చేస్తూ టార్గెట్స్ చుట్టుపక్కల పౌరులు గాయపడకుండా జాగ్రత్త తీసుకున్నారు. లేజర్ మిసైళ్లు, శాటిలైట్ గైడెడ్ క్షిపణులతో అటాక్ చేశారు. 1:30 ఆపరేషన్ ముగిసింది. ఈ ఆపరేషన్ తర్వాత భారత్ నుంచి అధికారిక ప్రకటన కోసం 140 కోట్ల భారతీయులతో పాటు ప్రపంచమంతా ఎదురుచూసింది. 10:30 కొట్టంగానే వెంటనే సీన్లోకి 2 డైనమిక్ లేడీ ఆఫీసర్లు వచ్చారు. అప్పుడే ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో ఉగ్రదేశానికి క్లియర్ పిక్చర్ చూపించారు. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind and thank you very much. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ ఒకరు వింగ్ కమాండర్, మరొకరు కల్నల్. ఆపరేషన్ సింధూర్ విషయంలో మాత్రం కోట్ల మంది భారతీయులకు ఆది పరాశక్తులు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్ర అసురుల్ని వేటాడిన మిషన్లోనూ ఆ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసింది కూడా వీళ్ళే. ఉగ్రదేశం అంతు చూసిన గ్రేటెస్ట్ మిషన్ను పిన్ టు పిన్ ప్రపంచానికి వివరించారు. పహల్గామ్ మృతులకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. కేవలం ఉగ్ర శిబిరాల పైనే దాడులు చేశాం. పాక్ పౌరులకు హాని కలగని రీతిలో వీటిని నిర్వహించాం. సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన దృశ్యాలను మీడియాకు చూపించారు. ఒక మిలిటరీ ఆపరేషన్కు సంబంధించిన వివరాల్ని మహిళా అధికారులు మీడియాకు వివరించడం చరిత్రలో ఇదే తొలిసారి. పాకిస్తాన్కు భారత వీర వనితల పవర్ చూపించడమే ఈ నిర్ణయం వెనక ఉద్దేశం. शीर्ष आतंकी अक्सर यहाँ आते थे. मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है. धन्यवाद. जय हिंद. సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీలో కల్నల్, భారత సైన్యం కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో నియమింపబడిన ఆఫీసర్. బహుళ జాతి సైనిక విన్యాసాలలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిని ఈమె.
2016లో భారత్ నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత్కు సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. విశేషం ఏమిటంటే సైనిక విన్యాసంలో పాల్గొన్న 18 బృందాల్లో సోఫియా ఏకైక మహిళా కమాండర్ కావడం. గుజరాత్కు చెందిన ఖురేషీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశారు. 2006లో కాంగోలోని ఐక్యరాజ్యసమితి మిషన్లో కూడా సేవలు అందించారు. నాటి సదరన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ ఒకసారి ఖురేషీ గురించి మాట్లాడుతూ ఆమె ఎంపిక ఆమె జెండర్ కంటే సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాల ఆధారంగా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఒక్క మాట చాలు సోఫియా ఖురేషీ దేశ రక్షణలో అపరకాలికతో సమానం అని చెప్పడానికి. ఇక మరో ధీర వనిత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2019 పుల్వామా దాడి తర్వాత జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో వింగ్ కమాండర్ అభినంద్ వర్ధమాన్ని దేశం ఎలా గుర్తుంచుకుంటుందో వ్యోమికా సింగ్ను కూడా అలాగే గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే దేశ రక్షణలో ఈ డైనమిక్ లేడీ రోల్ అసాధారణమైంది. వ్యోమికా సింగ్ చిన్ననాటి నుండే వైమిక దళంలో చేరాలని కలలు కనేవారు. వ్యోమిక పేరుకు అర్థం ఆకాశంలో నివసించేది లేదా ఆకాశ కుమార్తె అని. డిసెంబర్ 18, 2019 ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ పొందారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ 2500 గంటల విమాన ప్రయాణం చేశారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు సహా కొన్ని కఠినమైన భూభాగాలలో చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపారు. వేరువేరుగా ఎన్నో రికార్డులను సాధించిన వ్యోమికా సోఫియాలు తమ హోదాల్లో ఆపరేషన్ సింధూర్లోనూ కీలక పాత్ర పోషించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మహిళల సింధూరాన్ని చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ మహిళల చేతుల్లోనే దారుణంగా హతమయ్యారు. తమ దేశం జోలికొస్తే త్రివిధ దళాల్లో మహిళా యోధులు అపరకాలికల్లా ఎలా మారుతారో వ్యోమికా సోఫియా ఉగ్రదేశం పాక్తో పాటు ప్రపంచం మొత్తానికి చూపించారు. పురాణాల్లో రాక్షస సంహారం చేసినట్లుగానే పాకిస్తాన్లో నరరూప రాక్షసులను వెంటాడి వేటాడి హతమార్చిన మిషన్ను ముందుండి నడిపించారు. మహిళల్లో బానిసల్ని చూసుకునే ఉగ్రవాదులు మహిళల్లో మహాశక్తిని చూసే దేశంలో మహిళల నుదుటన సింధూరాన్నే చెరిపేసి ఎంత పెద్ద తప్పు చేశారో తెలిసొచ్చేలా చేశారు. అందుకే ఈ ధీర వనితలను చూసి ఉగ్రదేశం పాక్ వణుకుతుంటే కోట్ల భారతీయులు ఐగిరి నందిని నందిత మేదిని అంటూ పులకించిపోతున్నారు. ఇప్పుడు కూడా ఉగ్రదేశంలో మార్పు రాకపోతే పాక్ను ఆ అల్లా కూడా కాపాడలేడు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమే.